వరదలు కూడా వర్షాలు కూడా రావడం వల్ల రెండుటు ప్రభావం వల్ల ఇల్లు కూడా చాలా శిథిలావస్థలో కనిపిస్తున్నాయి. ఇల్లును కూడా యాజ్ ఇస్ వేరీస్ బేసిస్లో అంటే సైట్లోనే అక్కడ ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆవాసం మార్చకుండా ఆ ఆవాసాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ఒక ప్రణాళికలు పెట్టడం జరిగింది. కొంతవరకు నిధులు కూడా రావడం అందాయని జేఎం గారు అంటున్నారు. వచ్చిన నిధుల వరకు పనులు వేగవంతంగా చేయించడం, మిగతా ఇల్లు కూడా తొందరగా నిధులు తెప్పించుకొని పనులు చేసే బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి అది కూడా మనం కలిసి చేస్తామనేది ఎమ్మెల్యే గారు నేను మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. మూడోది, వాస్తవంగా మీకు కావాల్సిన కొన్ని మౌలిక వసతులు గ్రామాల్లో ఉండాల్సిన మౌలిక వసతులు లేవని గమనించడం జరుగుతుంది. ఏదేదైనా కానీ ఎవరికి ఏం అవసరం ఉన్నా కానీ ఇటువంటి వసతులు స్కూళ్ళైనా వైకుంఠధామాలైనా డ్రింకింగ్ వాటర్కైనా ఈ ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అద్భుతమైన వసతులు ఉండాలి. ఎందుకంటే జాగాలు పోయాయి, వ్యవసాయ భూములు పోయాయి.